అందరికీ నమస్కారం. నా పేరు రమ. శాడిస్ట్ హస్బెండ్ 46వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. అనునే సరళ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చున్న సూర్యదేవ్ గారి దగ్గర వంగి ఆశీర్వాదం అందుకొని క్రిష్ చూపులో చిక్కుతుంది. ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం తన ఇంట్లోనే విరబూస్తూ ఉంటే, బామ్మగారి కళ్ళు ఆనందంతో వర్షిస్తూ ఉంటే సరళ గారి పక్కన కూర్చొని, చూసావే నా మనవరాలి రాకతో ఇంట్లో ఎంత కలొచ్చిందో అని అంటుంది. నిజమే అత్తయ్య అని సరళ ముచ్చటగా ఉన్న కొడుకు కోడలను చూస్తుంటే భుజం మీద చెయ్యేసి, ఎక్కువగా ఎగ్జైట్ అవ్వకని అంటారు సూర్యదేవ్. ఒకరి తర్వాత ఒకరు నాన్ స్టాప్గా వస్తూనే ఉండడంతో అలసిపోయిన అను ఫేస్ని చూసి, ఇంకా చాలు గ్రాని, దాని ఫేస్ చూడు ఎలా అయిందో అని విసుగ్గా అని అను చేయి పట్టుకొని, పద రెస్ట్ తీసుకోవాలి నువ్వు అని అంటాడు క్రిష్. ఆగు అభి, అలా లేపకూడదు, వచ్చిన వాళ్ళందరి కళ్ళు మీ మీదే ఉన్నాయని ఇద్దరికీ కలిపి లక్ష్మితో దిష్టి తీయించి ఇప్పుడు వెళ్ళండని అంటుంది బామ్మ. క్రిష్ అనుని నెమ్మదిగా గుమ్మం వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఎత్తుకొని బెడ్రూమ్ వైపుకి నడుస్తాడు. అవి గారు, ఎవరైనా చూస్తారండి, కిందకి దింపండి, నేను నడవగలను అని అను అంటున్నా కూడా ఆమె మాటల్ని వినిపించుకోకుండా క్రిష్ బెడ్ మీద కూర్చోపెట్టి, డిన్నర్ తీసుకొని వస్తాను పడుకోకని కిందకి వస్తాడు. అప్పటికే లేట్ నైట్ అవుతూ ఉండడంతో రిలేటివ్స్కి బామ్మగారు, సుజాత రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళని సాగనంపుతూ. ఇంకా గార్డెన్లో ఉన్న తండ్రిని చూసి అటు అడుగులేస్తాడు క్రిష్. డాడ్, ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నారని క్రిష్ అడిగితే, ఏం లేదు నాన్న, నీ వల్ల అను వల్ల ఎంత హ్యాపీగా ఉందో మీ అమ్మకి జరిగే సర్జరీ కోసం అంత టెన్షన్గా ఉందని అంటారు సూర్యదేవ్ గారు. ఏమీ కాదు డాడ్, నేను ఆల్రెడీ డాక్టర్స్తో మాట్లాడాను, సర్జరీ తప్పకుండా సక్సెస్ అవుతుంది, మీరు టెన్షన్ పడకుండా డిన్నర్ చేయండి అని క్రిష్ అంటే, క్రిష్ చేయి పట్టుకొని, మీ అమ్మ ఏ తప్పు చేయలేదు క్రిష్, నా మూర్ఖత్వంతో ఇన్ని రోజులు మీ అమ్మని దూరం చేసుకొని తనకి ఈరోజు ఇలాంటి పరిస్థితికి నేనే కారణమయ్యానని కన్నీరు పెట్టుకుంటారు సూర్యదేవ్. క్రిష్ మౌనంగా నిలబడితే, నువ్వు అమ్మగా దగ్గర తీసుకునే రోజు కోసం ఆశగా ఎదురు చూస్తోంది క్రిష్ అని సూర్యదేవ్ గారు అంటే, ఐ నీడ్ సమ్ టైమ్ డాడ్ అని వెళ్ళిపోతారు. ఆ మాటకి సూర్యదేవ్ గారి గుండెల్లో బరువు తీరిపోతే లేచి సరళ గారి కోసం వెళ్తాడు. క్రిష్ ప్లేట్ తీసుకొని వెళ్లేలోపు అను అలాగే ముడుక్కొని నిద్రపోతూ ఉంటే క్రిష్ టైం చూసి నిట్టూర్చి అను అని లేపుతాడు. నిద్ర మత్తుకి కళ్ళు కష్టంగా తెరిచి అను కూర్చుంటే క్రిష్ అనుకి తినిపిస్తూ ఉంటే, అను మీరు తినండి అభి గారు అని అంటూ తను కూడా తినిపిస్తుంది. అను నవ్వుతూ ఆమె చేతి గోరుముద్దల్ని తింటూ ఆమెకి తినిపించి ట్యాబ్లెట్స్ అవి వేయించి శారీ చేంజ్ చేసుకో అని ప్లేట్ మెయిడ్కి ఇచ్చేసి తను ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అయి వచ్చిన అను అలాగే పడుకొని ఉంటే దగ్గరికి వచ్చి ఆమె పక్కనే కూర్చొని రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు. చెంపలను దాచేసిన పసుపు, నుదుటిన పాపిట్లో దట్టంగా దిద్దిన కుంకుమ, చేతులు నిండా గాజులు, తల మీద ఇంకా ఉన్న అక్షింతలు, ముక్కుని తాకుతున్న జడలోని పూల పరిమళాలు, నిండుగా వేసిన నగలు, భారంగా కదులుతున్న ఆమె గుండెలు, గర్భాన్ని చుట్టుకున్న వడ్డానం. చిన్న స్మైల్తో ముందుకు వంగి కుంకుమను సరిచేస్తూ అను అని పిలుస్తాడు. నిద్ర వస్తోందని అను అంటే, చేంజ్ చేసుకొని పడుకో అని క్రిష్ అంటాడు. ఓపిక లేదండని నిద్రలోని కునిగితే టీ షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కొని ఒక్కొక్క నగ ఆమె ఒంటి మీద నుండి వేరు చేస్తూ ఒక్కో నగ ప్లేస్లో ఒక్కో ముద్దుని అద్దుతాడు. నిద్రమత్తు ఎగిరిపోయి ఇంకేదో మాయ ఆమెను చుట్టుముడితే తీసేసిన నగలన్నీ పక్కనున్న టేబుల్ మీద పెట్టేసి బిగుసుకున్న వడ్డానం తొలగించి టమ్మీకి ముద్దు పెడతాడు. ఆమెని తన ఒళ్ళోకి తెచ్చుకొని బెడ్ రెస్ట్కి ఆనుకొని పిన్స్ కూడా తీసేస్తాడు. భుజం మీద నుండి చీర జారుతూ ఉంటే అను కంగారుగా పట్టుకుంటే ఆమె చేతుల్ని అతని చేతులతో లాక్ చేస్తూ వెనుక బ్లౌజ్కి సపోర్ట్గా ఉన్న టస్సెల్స్ని లాగేస్తాడు. వెనుక నుండి హక్ చేసుకొని ఆమె బంప్ మీద చేతులు వేసి ఆ చెవిని నాలికతో లిక్ చేస్తూ, చాలా బాగున్నావు ఈరోజు తెలుసా, భారంగా రెప్పలు వాలిపోతే ఆమె పెదవులు అందంగా విచ్చుకుంటే నగ్నంగా కనిపిస్తున్న భుజాన్ని పెదవులతో డీప్గా కిస్ చేస్తూ అనుని బెడ్ మీద చేర్చి అతను ఆమె పక్కన చేరతాడు. వన్ సైడ్కి తిరిగి ఆమె పెదవుల వైపు ఆశగా చూస్తూ ముందుకు వంగి తేనెలూరుతున్న పెదవుల్ని అతని పెదవులతో జత కలిపి తీపి రుచిని ఆస్వాదిస్తాడు క్రిష్. అను కూడా ముద్దును ఫీల్ అవుతూ క్రిష్ చెంపని బెరుగ్గా ఆమె చేత్తో తాకగా క్రిష్ పెదవుల్లో అందమైన చిన్న చిరునవ్వు ముద్దు వీడి ఇంకేదో కావాలనిపిస్తుంటే కష్టంగా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. సిగ్గుతో ముడుచుకున్న అను బుగ్గలు ఎర్రగా మారితే ఐ లవ్ యూ అను అని నుదుటి మీద ముద్దు పెట్టి ఐ టూ చెప్పొచ్చు కదా అని అను మెడలో ఉన్న మంగళసూత్రం చేతిలోకి తీసుకొని చూస్తూ ఆమె పయ్యదలో ముఖం దాచుకుంటాడు క్రిష్. 2 నిమిషాల తర్వాత, అన్నీ చెప్పలేని అభిగారు, కొన్ని మీరే అర్థం చేసుకోవాలని అంటుంది అను. షాక్ అయ్యి అను వైపే క్రిష్ చూస్తూ ఉంటే, ఏంటండి అలా చూస్తున్నారని అను అంటే, ఇందాక ఏమన్నావు నువ్వు అని మళ్ళీ డౌట్గా అడుగుతాడు క్రిష్.
అను తల కిందకి వాల్చేసి చాలా నచ్చేస్తున్నారని అంటుంది అను బుగ్గల మీద పెదవులు నిలిపి ఎంత నచ్చేస్తున్నానని అల్లరిగా అడుగుతాడు క్రిష్. నన్ను నేను మీకు ఇచ్చేసేంత, మీ ప్రేమనంతా నేను లాగేసుకునేంత అని అంటుంది. ఆమె కళ్ళల్లో చూస్తూ గడ్డం పట్టుకొని తలపైకెత్తి ఆల్రెడీ లాగేసుకున్నావు కదా, కొత్తగా ఇంకేమి లాగేసుకోవాలని క్రిష్ అంటాడు. ఓరగా క్రిష్ వైపే చూస్తూ మీ ప్రేమ సరిపోవట్లేదు, ఇంకా కావాలని అనిపిస్తోందని అంటుంది. నిజంగా నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది పాప అని జామ పండ్లుగా ఊరుస్తున్న బుగ్గల్ని కొరుకుతూ అంటాడు. ఏ మీకు తెలియట్లేదా అని అంటే చాలా తెలుస్తోంది నీలో చేంజ్ అని అంటాడు క్రిష్. ఆ చేంజ్కి రీజన్ ఎవరో మీకు తెలియదా, ఎవరో చెప్తేగా తెలిసేది అని అంటాడు. క్రిష్లో అల్లరి. చిరుకోపంగా చూస్తూ ఉన్నాడులే ఒకరు, ఆ కృష్ణ పరమాత్మ పేరు పెట్టుకొని మాయ చేసి నన్ను వశపరుచుకున్నాడని చిరుకోపంగా అంటుంది. నవ్వుతూ మాయ ఒకటే చేశాడా, ఇంకేమీ దోచుకోలేదా అని క్రిష్ అంటే అభి గారు అని అంటుంది పైకి లేచి అనుని పైకి లేపి లవ్ యూ అని అంటే కనురెప్పలు కిందకి దించి ఐ లవ్ యూ టు అభి గారు, మీరు నాకు కావాలి, మీ ప్రేమ నన్ను ప్రతి క్షణం మీ వైపు లాగుతూనే ఉంది అని ఒక్కో పదం కలగలుపుకొని అంటుంది ఆనందంతో క్రిష్ మనసు ఉక్కిరిబిక్కిరవుతూ ఉరకలు వేస్తుంటే అనుని హత్తుకొని ఎమోషనల్ అవుతాడు క్రిష్. ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో వర్షిస్తుంటే క్రిష్ వాటిని అతని బొటనవేలుతో తుడిచి 2 చేతుల్లోకి ఆమె మోమును తీసుకొని గాఢంగా ఆమె పెదవుల్ని అందుకుంటాడు. సహకారం కోసం చూస్తున్న క్రిష్కి ఆమె కూడా పెదవుల్ని కదపడంతో అతని మనసు అదుపు తప్పి ముద్దు వేగం పెరుగుతుంది. కింద పెదవిని ఘాటు పెట్టి నాలుకతో ఆ బ్లడ్ని లిక్ చేస్తూ నిజంగా ఐటూ చెప్పావా అని అడుగుతాడు క్రిష్. ఏంటండి ఇది వరకు మీ ప్రేమను గుర్తించలేదని అడిగారు, ఇప్పుడేమో నేనే స్వయంగా మీరు కావాలని అంటూ ఉంటే మీరేమో నన్ను అనుమానంగా చూస్తున్నారని అలిగి చీరని చుట్టుకొని అటు తిరిగి పడుకుంటున్నాను. వెనక నుండి సున్నితంగా హత్తుకొని నువ్వు కోపంలో ఉన్నప్పుడు భలే ఉంటావు తెలుసా, పెద్దవయ్యే నీ కళ్ళు, ముడుచుకునే నీ లిప్స్ నాకు చాలా ఇష్టమని మెడ మీద కిస్ చేస్తాడు. వస్తున్న నవ్వుని దాచేస్తే పడిపోయాక కూడా బెట్టు చేయకూడదు అని తన వైపుకు తిప్పుకుంటే బ్లౌజ్ కిందకి జారడం వల్ల ఇంకా పాతకాయం తాలూకు మచ్చ ఆమె ఎద మీద కనిపిస్తూ ఉంటే సారీ ఫర్ అవర్ పాస్ట్ అని క్రిష్ హార్ట్ఫుల్గా ఆమెతో అంటాడు. లేదు అభి గారు, నిజానికి మన మధ్య ఆ రోజు అలా జరగబట్టే కదా మనం ఇంకా ఇప్పటిదాకా కలిసే ఉన్నాము. ఆ రోజు నన్ను మీరు సొంతం చేసుకోబట్టే కదా ఈరోజు మనకు బేబీ రాబోతోందని అంటుంది. అని ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి పడుకో అని దగ్గరికి లాక్కొని కళ్ళు మూస్తాడు. కానీ ఇంకా అతనిలో దాచుకున్న నిజం చెప్పే ధైర్యం లేక రాత్రి నిద్రకు దూరమైతే ప్రశాంతంగా అతని ఛాతీని పరుపుగా చేసుకొని పడుకుంటుంది. నిద్ర లేచిన క్రిష్కి కనిపించకపోయేసరికి ఆ టైంలో తను పూజలో ఉంటుందని బాడీని స్ట్రెచ్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ నోట్లో పెట్టుకుని వెలిగించే సమయానికి అనుని చూస్తాడు. గార్డెన్లో ఉన్న చిన్న కృష్ణుని కోవెలలో కింద కూర్చొని భక్తిగా పూలు ఆ కన్నయ్యకి అలంకరిస్తూ హారతిస్తూ ఉంటుంది. రోజు సిగరెట్తో క్రిష్ రోజు స్టార్ట్ అయితే ఆమెను చూశాక ఆ సిగరెట్ నథింగ్ అనిపిస్తుంది క్రిష్కి. నోట్లో నుండి గార్డెన్లోకి పారేసి రైలింగ్కి ఆనుకొని జారబడి భార్యని చూస్తుంటాడు. హారతి కూడా ఇచ్చి లక్ష్మీ రావటంతో ఆమె సపోర్ట్తో పైకి లేచి వెనుతిరుగుతూ అనుకోకుండా పైకి చూస్తుంది. అనుని చూసి చిన్నగా నవ్వి పేదాలని రౌండ్గా చేసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి నవ్వుతాడు క్రిష్. ఆ మాత్రానికే చేతులు శివరయ్యి కళ్ళు దించేస్తుంది. ఏమైంది అమ్మ అని లక్ష్మి అడిగితే ఏమీ లేదని తడబడుతూ చెప్పి హాల్లోకి వెళ్ళిపోతుంది. క్రిష్ చిన్నగా నవ్వుకొని ఇప్పుడు వస్తావు కదా రూమ్కి, నా మార్నింగ్ కిస్ నేను ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అనుకొని ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్కి వెళ్ళిపోతే ముందుగా బామ్మగారికి హారతి ఇచ్చి ఆ తర్వాత సూర్యదేవ్ గారి రూమ్కి వెళ్తే సరళ గారికి పాలు తాగిస్తుంటారు. మామయ్య గారు హారతి తీసుకోండి అని అంటే లక్ష్మీదేవిలా నిండుగా ఉన్న అనుని చిరునవ్వుతో చూసి హారతి అద్దుకుంటే కుంకుమ భరిన ముందు పెట్టి మీ చేత్తో అత్తయ్యకి కుంకుమ పెట్టండి అంటే సూర్యదేవ్ గారు చెప్పినట్లే సరళ గారికి పాపెట్లో నుదిటిన కుంకుమ పెడతాడు. చెయ్యి పట్టుకొని నీకేమి ఇవ్వగలను ఇంత సంతోషం నీ వల్లే అని భావోద్వేగంగా అంటుంది సరళ. అలా అనకండి అత్తయ్య, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి మీ అబ్బాయినిచ్చినందుకని నవ్వుతుంది ఆమె నవ్వుకు సూర్యదేవ్ గారు కూడా జత కలుపుతూ తల నిమురుతూ నువ్వు క్రిష్ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ చల్లగా ఉండాలి తల్లి అని అంటారాయన. భారంగా అడుగులు వేసుకుంటూ వంశీ డోర్ నాక్ చేస్తే డ్యూటీకి రెడీ అవుతూ ఉన్న వంశీ అనుని చూసి గుడ్ మార్నింగ్ అని అంటాడు. ట్రేలో ఉన్న కాఫీ కప్ అందుకొని తాగుతూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ వంశీ, ఏంటి
ఇంత త్వరగా రెడీ అయ్యావు అని అను అడిగితే, చిన్న యాక్సిడెంట్ కేసు వచ్చిందను, సో నేను అక్కడికి వెళ్ళాలి అని అంటాడు. ఏమంటున్నాడు మీ ఆయన అని వంశీ టీజింగ్గా అంటే పాప పాప అని వెక్కిరిస్తున్నారని అంటుంది అను కంప్లైంట్గా. అను క్రిష్కి మధ్య 6 ఇయర్స్ గ్యాప్ ఉందని తెలిసిన వంశీ నవ్వుతూ, మన టైం కూడా వస్తుంది కదా, ఆ వచ్చినప్పుడు మనం కూడా ఆడుకుందాంలే కన్ను కొట్టి బాయ్ అను అని క్యాబ్ తీసుకొని వెళ్ళిపోతాడు వంశీ. క్రిష్ కోసం మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి అతని టేస్ట్కి తగ్గట్టుగా కాఫీ కలుపుకొని కప్తో బెడ్రూమ్కి వెళ్తుంది. అప్పటికే ఫ్రెష్ అయిన క్రిష్ తల తుడుచుకుంటూ ప్రభాకర్తో కాల్ మాట్లాడుకుంటూ బాల్కనీలో తిరుగుతుంటాడు. ఇంకా తడిగా ఉన్న జుట్టును చూసి అను అభి గారు అని పిలుస్తుంది. కాల్ యూ లేటర్ అని కాల్ కట్ చేసి అను ముందుకొస్తాడు. కప్ ముందుకు చాపితే ఆమె చేతిలోని కప్ని అందుకొని అయ్యాయా మేడం గారి ముచ్చట్లు అని అంటాడు క్రిష్. వంశీతో మాట్లాడుతూ మీకు కాఫీ లేట్ అయ్యింది సారీ అని అను అంటుంది. సారీ వద్దు కానీ లేట్ చేసినందుకు పనిష్మెంట్గా ముద్దు కావాలని అడుగుతాడు క్రిష్. సిగ్గుతో బుగ్గలు రెండు వెచ్చని ఆవిర్లు పొంగుతూ ఉంటే నైట్ పెట్టుకున్నారు కదండి అని అంటుంది అను. అది నైట్, ఇప్పుడు మార్నింగ్ కిస్ ఇవ్వని క్రిష్ అంటే కళ్ళు మూసుకోండని అను అంటే, నో ఇంతకుముందు నువ్వు ఇలాగే కళ్ళు మూసుకోమని చీట్ చేశావు అని ఆమె నడుము చుట్టూ చేయేసి దగ్గరికి సున్నితంగా లాక్కొని ఇప్పుడు ముద్దు పెట్టు అని ఆమె కళ్ళలోకి చూటిగా చూస్తూ అంటాడు క్రిష్. క్రిష్ టీ షర్ట్ని పిడికిట్లో బంధించి క్రిష్ చెంపలకి ఇష్టంగా ముద్దులు అద్ది హెయిర్ని పక్కకు జరిపి నుదుటి మీద కూడా ముద్దు పెట్టి దూరం జరుగుతుంది. హ్యాపీ స్మైల్తో చూస్తూ, నేను అడిగింది లిప్ కిస్ అని చిరుకోపంగా అంటాడు క్రిష్. నాకు ఇలా పెట్టడమే నచ్చిందని అను ఇన్నోసెంట్గా అంటే, అయితే నాకు నచ్చినట్లు నేను తీసుకుంటానని ఆమె పెదవుల్ని కోరికగా అందుకుంటాడు. కింద పెదవిని దిగిన పంటిఘాటుకి క్రిష్ వైపు కోపంగా చూస్తూ బెడ్ మీద కూర్చుంటే ఆమె పక్కనే కూర్చొని కాఫీ సిప్ చేస్తూ, ఆఫీస్కి వెళ్తున్నాను, ఈవినింగ్ మన ఇంటికి వెళ్దాం, ఇక్కడే ఉంటావా ఆఫీస్కి వస్తావా అని అడుగుతాడు క్రిష్. ఇక్కడే ఉంటాను, నేను ఆఫీస్కి వచ్చినా మీరు ఎలాగో నాకు వర్క్ ఇవ్వరు, నాకేమో బోర్ కొడుతుంది, ఇక్కడే ఉంటే అత్తయ్య గారితోనూ బామ్మగారితోనూ టైం పాస్ అవుతుందని అంటున్నాను, నీ ఇష్టం అని క్రిష్ ఖాళీ కప్ని పక్కన పెట్టి పైకి లేస్తుంటే ఆగండని క్రిష్ని లేవనివ్వకుండా అలాగే బెడ్ ఎడ్జ్ మీద కుదేసి టవల్ తీసుకొని ఇంకా తడిగా ఉన్న హెయిర్ని నీట్గా తుడుస్తుంది. ఆమె తన కోసం చేస్తున్న ప్రతి పనికి క్రిష్ మనసు రెక్కలు తొడిగిన సీతాకోక చిలుకలాగా గాల్లో తేలిపోతూ ఉంటే పొట్ట దగ్గర చీర కొంగులో ముఖం దాచుకొని ఆమె టమ్మీకి చెంపని ఆనించి కిస్ చేస్తుంటాడు. అతని మీసాలు తగిలి గిలిగింతలు పెడుతూ ఉంటే, అభిగారు ఇంకా చాలు ఆపండని అంటుంది అను. లేదు, ఇలా చాలా బాగుంది అను అని అంటూ ఆమె నడుము చుట్టూరా చేతులు వేసి, నిజంగా నువ్వు డ్రగ్ అంటే డేంజర్ అను అని అంటాడు క్రిష్. మీరు కూడా ఇప్పుడేమో ఇంత ప్రేమ చూపిస్తున్నారు కానీ అప్పుడు ఆఫీస్లో నన్ను మీ సీరియస్ ఫేస్తో హడలెత్తించారు కదండి, ముఖ్యంగా మీ కళ్ళు చూస్తేనే నాకు చాలా భయం వేసేదని అను అంటుంది. తలెత్తి అను ఫేస్లోకి చూస్తూ, అప్పుడు నువ్వంటే నాకు ఫీలింగ్స్ లేవను, అందుకే నీతో అలా రూడ్గా బిహేవ్ చేశాను, పైగా నీ ఫిగర్ నన్ను అప్పుడు బాగా డిస్టర్బ్ చేసేది, అందుకే నేను కంట్రోల్ చేసుకోవడానికి నీ మీద కోపం చూపించేవాడిని, సారీ ఫర్ దట్, నేను ఇంతకుముందు ఏ అమ్మాయితో కూడా అంత రూడ్గా బిహేవ్ చేయలేదని క్రిష్ అంటాడు. అందుకైనా అప్పుడు శారీస్ కట్టుకురమ్మని నన్ను టార్చర్ చేసేవారు అని అడిగింది. నీ నడుము బాగుంటుందను, చూసిన వెంటనే క్లీన్ బౌల్డ్ అయిపోయాను, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది, నీకేం తెలిసే నా బాధలు అని క్రిష్ నిట్టూరుస్తూ అను మరింత గాఢంగా హక్ చేసుకుంటూ అంటాడు. పైకి కనిపించరు కానీ మీరు పెద్ద దొంగ అని అంటుందను. అచ్చా, ఇంకా ఏం దోచుకొనిదే అని గడ్డం తడుముకుంటూ అనుని కింద నుంచి పై వరకు చూస్తూ అంటాడు క్రిష్. ఆల్రెడీ మొత్తం దోచేసుకున్నారుగా, ఇంకేమీ ఉందని అను బ్లెష్ అవుతూ ఉంటే, ఎక్కడ అను, అది ఎలా జరిగిందో నీకు తెలియదా అను, పెయిన్లో నువ్వున్నావు, మత్తులో నేనున్నాను, నన్ను అడిగితే అసలు అది పని కలయికే కాదు అను కళ్ళు రెండు పెద్దవి చేసి అలాగే క్రిష్ వైపు చూస్తూ ఉంటే, ప్రేమతో నువ్వు నా దగ్గరికి రావాలి, నాకు దగ్గర అవ్వడం కావాలి, సిగ్గుతో నువ్వు ముడుచుకుంటే నిన్ను నా సొంతం చేసుకోవాలి, నీ ప్రతి అణువును ముద్దాడాలి, నీ ఇష్టంతో మన మధ్య ఉన్న చిన్న గీత శాశ్వతంగా దూరం అవ్వాలి, అప్పుడే నాకు మన కలయిక జరిగినట్లు, అయినో దానికి ఇంకా చాలా టైం ఉందని ఆ రోజు కోసం వెయిట్ చేస్తుంటాను అను అని క్రిష్ ఇంటెన్స్డ్గా చూస్తూ అంటాడు. అతని మాటలకి అను రెప్పలు వాల్చేసి, అభి గారు మీరు ఇలా మాట్లాడితే నేను కిందకి వెళ్ళిపోతానండి, ఒకసారి ట్రై చేసి చూడని వెనక నుండి వీపుని తడుముతూ అంటాడు క్రిష్. అభి గారు మీ అల్లరి వేసాలు ఆపుతారా లేదా అని అటు ఇటు కదులుతూ అంటుందను. ఇలాంటివి కూడా లేకుండా ఓపిక్గా మడికట్టుకొని ఉండాలంటే చాలా కష్టం అను, అర్థం చేసుకోవే అని అంటాడు క్రిష్.
మీరు వదిలితే కూర్చుంటాను అభి గారు, బ్యాక్ పెయిన్ అని అంటే ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నావు పాప అని అంటాడు క్రిష్. నేను ఇక్కడే ఉన్నాను, మీరే మీ గర్ల్ ఫ్రెండ్స్ మోజులో పడి నన్ను సరిగ్గా చూడలేదని మూతి ముడిచి అంటుంది ఆమె పొసిటివ్నెస్ని చూసి నవ్వుకొని, ఇప్పుడు నా కళ్ళ ముందేగా ఉన్నావు, బాగా చూస్తానులే అని క్రిష్ వైపు చూస్తూ అంటాడు. ఒళ్ళో పడుకొని, నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా అని అడుగుతాడు క్రిష్. అడగండి అభి గారు అని అంటూ అతని తల నిమురుతూ అంటే, నీకు నా మీద ఇష్టం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుండి లవ్ చేయడం స్టార్ట్ చేస్తావని క్రిష్ అడుగుతాడు. అది ఆ రోజు రిసార్ట్లో నాతో మిస్బిహేవ్ చేశాడని ఆ తెల్లోడి తోలిని ఎర్రగా కందిపోయేలా బాదారు కదా, ఆ రోజు మీరు ఒక మాట అన్నారు గుర్తుందా, మై గర్ల్ అని. ఆ మాట నేరుగా నా హార్ట్లో చేరిపోయిందండి. అప్పుడే మీ మీద ఇష్టం మొదలైంది, కానీ నా పిచ్చికి అప్పుడు అర్థం కాలేదు. ఆ తర్వాత మీరు నా కోసం ఆ కర్ణతో గొడవ పడ్డారు కదా, అప్పుడు ఇంకా నచ్చేశారని అంటుంది రెండు చేతుల్ని తీసుకొని కిస్ చేసి, నువ్వు చాలా ప్రీషియస్ నాకు ఈజీగా దొరికేశావని అంటాడు క్రిష్. చిన్నగా నవ్వి, ఇంకా లేవండి, ఆఫీస్ అన్నారు, బ్రేక్ఫాస్ట్ చెయ్యరా అని అంటుందను. లేదు, నాకు ఇలాగే నీ ఒళ్ళనే బాగుందను, కిస్ చేసినప్పుడు కూడా ఈ ప్లెజెంట్ ఫీల్ రాదని క్రిష్ అంటాడు. అబ్బా లేవండి, నాకు ఆకలి అవుతోందని అంటే టక్కున లేచి అనుకి చెయ్యందించి పైకి లేపి కిందకి తీసుకుని వస్తాడు. ఆల్రెడీ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే కలిసి వస్తున్న ఇద్దరిని చూసి సరళగారి కళ్ళు చెమ్మగిల్లాయి. కాసేపు ఆర్తిగా కొడుకుని చూసుకొని క్రిష్ దగ్గరికి రాగానే తల తిప్పుకుంటుంది సరళ. లక్ష్మి అందరికీ వడ్డిస్తే మౌనంగానే అందరూ బ్రేక్ఫాస్ట్ కానిస్తారు. కథ ఇంకా ఉంది. మరి క్రిష్ అనుల మధ్య ఉన్న ఈ పొరపచ్చాలు, అనుమానాలు, సందేహాలు అన్నీ తీరిపోయి ఇద్దరు ప్రేమగా ఉన్నారు. మరి ఇలాంటి ఈ ప్రేమ పక్షుల మధ్య ఆ శాన్వి వచ్చి మళ్ళీ ఏదైనా చిచ్చు రేపదు కదా. వీళ్ళ జీవితం ఇలాగే సాఫీగా గడిచిపోతుండా, మళ్ళీ ఏదైనా మనస్పర్ధలు వీరి మధ్య రాబోతున్నాయా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.